ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. సానబోయిన సత్యనారాయణ గారు చాలా వైరల్ అయిపోయారు ఈ 2-3 రోజుల్లోనే. తాత మనతో ఉన్నారు. తాత ఏంటి పరిస్థితి? కలిసావా సీఎం చంద్రబాబు గారిని? చంద్రబాబు గారిని కలలేదు, ఎత్తుకుని ముద్దాడేసాడు. నేను ఏమైనా చెయ్యట్టుకున్నాడా? ఎప్పుడు లేదు. మమ్మల్ని పట్టుకోడు, ఎత్తుకుని ముద్ద చేసేది నలిపేస్తాడు గట్టిగానే. బాబా దింపండిరా బాబా, దింపండిరా బాబా అని దాని మీద. తాత నీ సమస్యలు ఏంటి అన్నాడు. చెప్తున్నా బాబు, నా పెద్ద కొడుకు అమాయకుడు చాలా దారుణంగా ఉన్నాడు హాస్పిటల్లోనూ. విజయవాడ ఏదో ఆశ్రమం కృష్ణ ఏదో హాస్పిటల్ అంటే నాకు రావా పేర్లు. ఆ కొన్నాడంట బాబా. ఇప్పటికి 2,20,000 ఖర్చు పెట్టానా, ఇంకా నా దగ్గర కానా లేదు. మళ్ళా రేపు బుధవారం నాడు 15,000 ఎట్టుకుని 20,000 ఎట్టుకుని రమ్మను. అప్పుడు అది తగ్గితే సరాసరి, తగ్గపోతే 2 నాటికి 50,000 అయిపోతాయి ఫోటోలు తీయడానికి అని ఫోన్ చేశాడు. అవన్నీ చెప్పేసాను. అయ్యి నువ్వు మాట్లాడుకో, అది ఏదో నేను చూసుకుంటాను ఇల్లు అన్నాడు హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు. అల్లం నొప్పి ఎత్తికి నేను నలిపేసేది కడుపు గిడుపుని యథార్థంగా. ఆ తేజీ ఆయన పదవిలోకి ఎప్పుడు వచ్చింది కానీ చాలా ముట్టుకోలేదంటే ఏమన్నా కాదు. మీరు ఎంత చెయ్యడి నాకు సుత్తమైనా యాన్ని ఎత్తుకున్నాడా, నలిపేశాడు బాబు, ఎత్తుకుని ముద్దాడేశాడు. మరి అందరూ అసలు ఏమన్నారు తెలుసా? కామెంట్లు కలవడం ఊరికే అలా చెప్తారు, ఆ చంద్రబాబు దూరంగా చూడాలన్నారు. అరే చూస్తాడు, అలా తప్పది, అలా చూడకూడదు. కడుపు నిండా కూడెట్లన్నా చూడాలి మనం. హ్యాపీగా ఏంటి 2 రోజుల దాకా అనవాకలేదు నాకు. అంత బలం వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు. ఎవడిస్తాడా? ఇల్లు గంటి పెడతాడా? నా కొడుకు ఇప్పుడు 1,00,000-2 లక్షలు అవుతుంది. ఎవడిస్తాడు? నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కనుక్కుని నేను బాగుంటేనే అన్నాడు. ఇలాగ నవ్వుతాని చంద్రబాబు అన్న డైలేజ్ పాడైపోయింది అన్నాడు. రోడ్డు మేలు రోడ్డు 4 మైళ్ళు 4 మైళ్ళు వెయ్యాలి అన్నాడు. అయిపోతుంది అన్నాడు. అంతే వెళ్ళొస్తానన్నాడు. నేను దిగొచ్చేసాను. ఇది ఉన్నాక ఎండో చంద్రబాబు గారు అన్నావు కదా, ఎండో చంద్రబాబు గారిని పిలుస్తాను, అలాగే పిలిచావా? పిలిచాను. జై చంద్రబాబు నాయుడికి జై అన్నాను. సారా కూడా తాగాను నేను. తాగితే నిన్నానా జాగ్రత్త, తాగు తాగు అని చెయ్యేసాడు. ఇలాగా ఆ మాట కూడా చెప్పేసాను. 200 23 రూపాయలు 228 కాయ తెచ్చుకుని 3 రోజులు తాగుతాను. సన్నమాటలకే మాది వయసు అయిపోయింది కదా, ఇవన్నీ ఇంత సప్పడిపోతాయి. అదో సుక్క ఇంతో సుక్క నీళ్ళు వేసుకొని తాగావనుకో మామూలుగా ఉంటుంది మన గానం. అది అంటే నువ్వు కాయ ఇచ్చావని ముట్టుకోమో 4 రోజులు తాగుతాం. నిన్న ఎవరు ఇంత దాకా తీసుకొచ్చారు? ఈ పిల్లలేనా? పొద్దున్న ఇదిగో ఈడు మా బాబు ఇది తీసుకొచ్చాడు. సిద్ధాంతాన్ని ఉన్నాం. అలాగే ఈయన మొత్తం 1-2 మాసాలు పట్టింది. 2 పూటలు పాకడికి వచ్చేస్తాడు. ఏదో అయ్యి తీసుకొస్తాడు, పాటలు పాడతాడు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి. పనిచేసావు, కండు వేసావు, ఇదిగో మార్చిపోవాలి. అలా ఉండకూడదు. మార్చిపోవాలి, నీటిలో ముంచేయాలి, తడిపేయాలి. కొత్త బట్ట ఎండాలో కట్టుకుని వీడియోలో ఎప్పుడు నిన్ను మామూలుగా చూసాం. ఎంచక్క జమీందార్ గారు లాగా కండువా వేసావు, తెల్ల చొక్కా పంచె. ఏమన్నారు బాబు గారు? ఏమన్నారు? ఏమంటారు? కడుపుతుంది. ఏమన్నా నీ పని అంతా నేను నెరవేర్చానని చెప్పి ఎత్తేసుకున్నాడు. గిరగా తిప్పాడు. నా కొడుకుంతా నొక్కేశాడు. నీకేం కాదు సమస్యలు చెప్పరన్నాడు. ఈ 3 చెప్పాడు, నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఇంకా ఏంటి ఇస్తానన్న వాడు పతి పద్దాక అడిగామనుకో చంపేస్తాడు. అవునా కదా? ఏంటి ఇంత దాకా తీసుకొచ్చారు తాతనే, చాలా ఆనందంగా ఉన్నాడు ఈ వయసులో, ఇంత హ్యాపీగా. మీ టీం మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నారా? దక్కింది. ఎప్పుడు నుండి ఇట్లా ఎలా అనుకున్నారు తాతతో? 1 నెల నుండి. ఇంతకుముందు వేరే ఆమెని అనుకున్నాం మేము, చేద్దాం ఇట్లా అనుకున్నాం. కానీ ముందు వేరే ఆమెని చూసుకున్నాం. ఆమెకి 2 వీడియోలు తీసే అనుకున్నారా సీఎంఓ నుండి కాల్ చేస్తారు, నిజంగా కలుస్తారు, మీ వీడియోలు ఇలా ట్యాగ్ చేసి చేస్తారండి? ఏదో మనం పక్క ఊరు వస్తున్నారు కదా అని తీసి పెట్టాం అంతే, అంతవరకే తప్ప. ప్రత్యేకంగా వచ్చాను, ఇక్కడ ఉన్నాను రా నేను అన్నాడు పొద్దున్న ఇందాక. లేదా 10 మందిలో రమ్మని చెప్పకూడదా? చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ పంపేసి
కారులో కూర్చొని భోంచేసి అప్పుడు అప్పుడు ఆ సమస్యలన్నీ చెప్పుకొచ్చాడు. నా ఒక్కడికే చెప్తామేంటి, ఆ 10 మందిలో చెప్పకూడదు నన్ను కేకేసి. మనిషి అంటే బంగారం. చంద్రబాబు గారు గాలి తగిలింది అయితే నీకు? కాదా లెగ తీసేసాడు. నువ్వు బాబు గోడ ఎత్తిపోదువా అయ్యి బాబు చుడిదరగా తిప్పేశాడు లెగ తీసే ఒట్టు అబద్ధం వద్దు మనకి. సత్యం మాట్లాడు, సత్యంగా బతుకుతావు. ఎన్ని కట్టాలు వచ్చినా తప్పుపోతాయి. అబద్ధానికి 4 అటు ఇటుగా చెప్పాలి, చెప్పొద్దు. బాగా హ్యాపీగా ఉన్నావు. మంచి ఇప్పుడు సారా తాగలరా బాబు ఇలా. ఓకే, మనం చూస్తున్నాం సానబోయిన సత్యనారాయణ గారు ఎంత ఆనందంగా ఉన్నారో. సీఎం కలిశారు అతి తక్కువ సమయంలోనే. తన కష్టాలన్నీ ఆయన విన్నారని చెప్తున్నారు. తప్పకుండా కష్టాలు తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా సత్యనారాయణ తాత చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ, సాగర్, బిగ్ టీవీ, సిద్ధాంతం నుండి.